తిరుమల శ్రీవారి భక్తులకు అమృతంలా అనిపించే దివ్య ప్రసాదం లడ్డు ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డు ప్రసాదానికి ఈ ఆగస్టు నాటికి సరిగ్గా 310 సంవత్సరాలు పూర్తయ్యాయి. శ్రీవారి లడ్డు ప్రసాదంపై ఒక ప్రత్యేక స్మారక నాణ్యాన్ని ముద్రించి విడుదల చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్లాన్ చేస్తోంది. తిరుమల కొండపై ఈ తీపి ప్రసాదం ప్రయాణం వందల ఏళ్ల నాటిది. దాదాపు 1715లో తిరుమలలో మొదటగా బూందీ రూపంలో ఈ తీపి ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత అందులో పలు మార్పులు జరుగుతూ వచ్చాయి. చివరకు 1940 నాటికి మనం ప్రస్తుతం అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తున్న లడ్డూ రూపాన్ని సంతరించుకుంది. లడ్డూ తయారీలో వాడే శనగపిండి, నెయ్యి, యాలకులు, జీడిపప్పు లాంటి దినుసుల ప్రమాణాన్ని టీడీపీ పరిభాషలో దిట్టం అని పిలుస్తారు. ఈ లడ్డూల క్వాలిటీ టెస్ట్ ఏమాత్రం మారకుండా ఉండేందుకు 1950లో తొలిసారిగా టీటీడీ అధికారికంగా ఈ దిట్టాన్ని నిర్ణయించింది. ఆ తర్వాత మారుతున్న కాలానికి అనుగుణంగా 2001లో పడితరం దిట్టం పేరుతో కొన్ని సవరణలు చేశారు. ప్రస్తుతం అదే పడితరం దిట్టం కొలతలు మాత్రమే రోజుకు లక్షలాది లడ్డులను తయారు చేస్తూ భక్తులకు అందిస్తున్నారు.